12th వీక్ ఓటింగ్ లో పెను మార్పులు వచ్చినాయి. ఎలాంటి మార్పులు అంటే ఇవి అసలు ఊహించం. అరే ఇలా జరుగుతుందా అసలు అని అనుకున్నాం. 11 వారాల్లో జరగనిది ఇప్పటి వరకు 12వ వారంలో జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఊహించని కూడా ఊహించరు. నిన్న ఈవినింగ్ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ లో తనుజకి యూట్యూబ్ లో ఆల్మోస్ట్ తనుజకి ఎదురొడ్డిండు కళ్యాణ్. కళ్యాణే యూట్యూబ్ లో నువ్వు ఎక్కడ ఏ పోల్ చూసినా మాక్సిమం పోల్స్ లో టాప్ 1 లో దూసుకెళ్తుండు కళ్యాణ్. అది కూడా 1% ఇలా డిఫరెన్స్ ఉన్నటువంటి కళ్యాణ్ ఓటింగ్ ఈ రోజు మార్నింగ్ వరకు గల చూసినట్లయితే యూట్యూబ్ లో ఉన్నటువంటి పోల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయండి. కావాలంటే నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే చెక్ చేస్తే మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. యూట్యూబ్ లో ఆల్మోస్ట్ 5% కంటే ఎక్కువగా డిఫరెన్స్ వచ్చేసింది కళ్యాణ్కి అండ్ తనుజాకి. ఇది రావడానికి కారణం ఏంటిది అనేది నేను క్లియర్ గా చెప్తా, వినండి. అది మామ వెళ్ళేటప్పుడు కొంచెం లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేయాలి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అది ఎక్కడ వచ్చింది అసలు తనుజకి ఎందుకు తగ్గిపోయింది ఓటింగ్ అంటే ఒకటే రీజన్. తనుజకి ఓటింగ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనుజకి ఎప్పుడైతే హైపర్ ఆది గారు వచ్చేసి ఆమె నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ రోజు నుంచి కొంతమంది టార్గెట్ చేశారు, ఖచ్చితంగా టార్గెట్ చేశారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, ఆ రకంగా తనుజని అప్పటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎవరైతే మేము కూడా విన్నర్ అవ్వాలని కసిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనుజని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ టార్గెట్ చేసే విషయంలో ఆమె కొన్నిసార్లు మాటలు దొరలాల్సి వచ్చింది. డిపెండ్ చేసుకునే ఆ సమయంలో కొన్నిసార్లు తప్పదు. అవతల వాళ్ళు 100 మాటలు అంటుంటే యువతల నుంచి మనం ఒక్క మాట అది ఆటోమేటిక్ గా వస్తుంది. వాళ్ళు అలా ప్రొవోక్ చేస్తున్నప్పుడు, ఆ రెచ్చగొడుతున్నప్పుడు ఆ మాటలు జారుతుంది. అలాంటివి కొంత తనుజకి కొంత మైనస్ అయింది. ఆ ఉన్నటువంటి ఓటింగ్ ఏ మాత్రం చెక్కు చెదరలే. ఒక పాయింట్ ఆఫ్ ఓటింగ్ ఉంది, ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్. ఆ ఓటింగ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. కాకపోతే పెరగట్లే అక్కడి నుంచి. ప్రెసెంట్ 11th వీక్ వరకు కూడా 11th వీక్ లో నామినేషన్లు ఎత్తాను. 11th వీక్ లో నామినేషన్స్ లో లేకపోయినప్పటికి కూడా తనుజని మామూలుగా జనరల్ గా పెడితే ఓటింగ్ లో తనుజని నెంబర్ 1 లో ఉండేది. మామూలు ఓటింగ్ లో కాకుండా పర్సనల్ గా వేరే ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని పెడితే తనుజనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది 11th వీక్ వరకు. కానీ ఈ వారం 12th వీక్ కనుక చూస్తే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మెయిన్ రీజన్ ఆమెను టార్గెట్ చేస్తూ అలిసిపోయింది. నాకు తెలిసి అందరితో డిపెండ్ చేసుకొని ఆమె అలిసిపోయింది. మేబీ ఆడియన్స్ కూడా అది కాక కొంత ఈ రీసెంట్ 2 వీక్స్ నుంచి జరుగుతున్నటువంటి కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కొంత అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతుందారా అనే విధంగా అనిపించింది. కానీ తనకి అసలు ఏ మాత్రం గుక్క తిప్పుకోకుండా, అసలు ఆమెకు కొంచెం కూడా రెస్ట్ అనేది లేకుండా ఎప్పుడు చూసినా ఏ టైం చూసినా ఎవరో ఒకరు చుట్టూ తగులుతూ ఏదో ఒక రకంగా అది ఆమెని రెచ్చగొడుతూ ఇలాంటి పదాలు చాలా అంటే చాలా నెగిటివ్ అయింది తనుజకి. వాటి నుంచి బయటపడడానికి ఎంత డిపెండ్ చేసుకున్నా, ఎంత వాళ్ళు రెచ్చగొట్టే ప్రతిసారి ఏడో ఒక మాట జారుతాం. అలాంటివన్నీ కూడా పట్టుకొని కూడగట్టుకొని బయట రకంగా ఆడియన్స్ కి చూపించే దాంట్లో మిగతా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఇటు చూస్తే టాప్ 1, 2 లో ఆ పొజిషన్ లో ఉన్నటువంటి కళ్యాణ్, తనుజ వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళ మధ్య పెద్ద తిట్టుకున్న సిచ్యువేషన్, అరుచుకున్న సిచ్యువేషన్, గొడవలు పడే సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ సందర్భం అసలు లేదు. ఒక్కటే విషయం, అప్పుడు ఇమాన్యుయల్ దగ్గర స్లిప్ తీసుకొని నామినేట్ చేస్తా అని చేయలేదు. 12th వీక్ నామినేషన్స్ ను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తను డిపెండ్ చేసుకుంది కానీ ఎక్కువగా డిపెండ్ చేయలేదు. ఆ ఫైర్ తనుజలో మిస్ అయిపోయింది 12th వీక్ లో. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఆ ఫైర్ రాలేదేంటి, కాంప్రమైజ్ అయిపోయింది ఏంటి దివ్యతోటి అనే విధంగా కొంత నిరుత్సాహపడి ఉండొచ్చు కొంతమంది. ఆ రకంగా కూడా ఆ ఓటింగ్ తగ్గిందేమో. ఇటు చూస్తే కళ్యాణ్కి ఓటింగ్ విపరీతంగా పెరిగింది. అసలు నిన్న జరిగినటువంటి ఆ నామినేషన్స్ తర్వాత ఏంట్రా ఇది అనిపించింది. నిన్న నైట్ వరకు కూడా చూస్తే నార్మల్ గా ఉండే కొంత అంటే పెరుగుతుంది కంప్లీట్ గా. ఎప్పుడైతే నామినేషన్స్ స్టార్ట్ అయినాయో, అది ఓటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతూ స్లోగా పెరుగుతూనే ఉంది. కళ్యాణ్కి వచ్చినటువంటి ప్లస్ అదే ఒకటే,
ఆ ఓటింగ్ పెరుగుతుంది తప్పితే తగ్గట్లే. ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా అది పెరుగుతూనే కాన్స్టెంట్ గా పెరుగుతూ వస్తుంది. చాప కింద నీరులా వస్తుందంటారు కదా, ఆ రకంగా కళ్యాణ్కి ఆ ఓటింగ్ అయితే పెరుగుతూ వచ్చింది. ఇవాళ మార్నింగ్ వరకు గనక మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ లో గనక చూసినట్లయితే ఓటింగ్ 4 మెంబర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ 5% కంటే ఎక్కువ డిఫరెన్స్ తోటి కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ లో దూసుకెళ్తుండు. కళ్యాణ్కి పగ్గాలు వేసి ఆపగలిగేది ఒకే ఒక్కటి తనుజ మాత్రమే. ఇంకొకరు వస్తారని అయితే దరిదాపులు కూడా ఎవరు లేరు అసలు. కానీ అది తనుజ వల్ల అవుతుందా ఇక? ఎందుకంటే తనుజకి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకొకరు సెలబ్రిటీస్ ఎవరో వెళ్ళి చెప్పే అవకాశం కూడా లేదు ఇక. తనుజ ఇలా ఉంది సిచ్యువేషన్, ఇది అని రియాలిటీ బయట ఎలా ఉంది ఓటింగ్ పరిస్థితి అని చెప్పడానికి ఎవరు లేరు ఇక. లోపలికి వెళ్ళిన తర్వాత అవకాశం లేదు. ఎప్పుడైనా అది ఎలా తెలుసుకోవాలి, ఎలా ఏంటి? ఇప్పుడు ఈ వారం జరుగుతున్నటువంటి క్యాప్టెన్సీ కంటెండర్లుగా వాళ్ళని లోపలికి వెళ్తూ టాస్క్లు ఆడిస్తారు కదా, వాళ్ళు ఏమైనా తనుజ చెవిలో ఊదితే తప్ప తనుజకు తెలియదు అది. అలా హౌస్ లోకి వెళ్ళినటువంటి ఎక్స్ హౌస్ మేట్స్ గనక ఎవరైనా చెప్తేనే ఆమెకు తెలుస్తుంది, లేదా అంటే కష్టం, తెలియదు. నేనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా అనేసి అనుకుంటది. అలానే ముందుకు వెళ్తది. కాబట్టి డిపెండింగ్ స్కిల్స్ అవి మొత్తం కూడా ఆపేస్తే ఎందుకు న్యూట్రల్ గా ఉందాంలే, ఆల్రెడీ నేను టాప్ లో ఉన్నా కదా, అనవసరంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ వీళ్ళతోటి అనవసరంగా లేనిపోని గొడవలు పెట్టుకొని ఎందుకు నేను అలిచిపోవాలి, అదే విధంగా వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలనేసి సైలెంట్ గా ఉండే అలా ఉంటుందేమో. దివ్య కాంప్రమైజ్ అవుతా అంటే నేను కూడా రెడీ అన్నట్టుగా వెళ్ళింది. మోస్ట్లీ ఇదే అయి ఉండొచ్చు. కానీ ఆమె అలా ఉంటే చాలా వరకు కష్టం. ఏదో ఒకటి ఆమె చేసుకొని ముందుకు వస్తేనే మనకు వచ్చేటువంటి ఎపిసోడ్ లో తను ఎక్కువగా అవుపడితేనే తనకి ఛాన్స్ ఉంటది. ఇవాళ జరిగినటువంటి టాస్క్ లో థర్డ్ టాస్క్ లో ప్రేరణ తోటి బాల్ టాస్క్ ఒకటి జరుగుతుంది. ఆ టాస్క్ లో తనుజ గారు ఓడిపోవడం జరిగింది. అటు చూస్తే కళ్యాణ్ ఇవాళ టాస్క్ లో ప్రియాంకతో ఆడినటువంటి టాస్క్ లో తను గెలిచాడు. అది కూడా చాలా మైలేజ్ ఇస్తుంది కళ్యాణ్కి. తనుజ మాత్రం మరి ఓడిపోయింది. నాకు తెలిసి ఒకందుకు తనుజ ఓడిపోవడమే ప్లస్ అవుతుంది ఇక్కడ. కళ్యాణ్ గనక క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యిండు, కెప్టెన్ గా తను గెలిస్తే మాత్రం కళ్యాణ్కి నెక్స్ట్ వీక్ ఓటింగ్ అనేది జరగదు. కాబట్టి అక్కడ ఏమైనా ప్లస్ అయితే అవ్వాల్సిందే తనుజకి తప్ప, అంతకు మించి ఛాన్స్ లేదు. కళ్యాణ్ మాత్రం ఒక రేంజ్ లో దూసుకెళ్తుండు ఆ ఓటింగ్ లో. ఇక కళ్యాణ్ని ఆపలేము అనిపిస్తుంది ఆ స్థాయిలో. అక్కడ ఓటింగ్ లో దూసుకెళ్తుండు, ఇక్కడ హౌస్ లో కూడా ఆల్మోస్ట్ తనకు అనుగుణంగానే సిచ్యువేషన్స్ కలిసి వస్తున్నాయి. టాస్క్ గెలిచిండు. ఇవన్నీ కూడా చాలా ఊపు మీద ఉండి అనుకోవాలి కళ్యాణ్. ఇటు చూస్తే థర్డ్ ప్లేస్ లో కనుక చూసినట్లయితే ఇమాన్యుయల్ కి 10 to 12% ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుయల్ నాన్ స్టాప్ గా నామినేషన్స్ లోకి వచ్చినా కూడా ఆ స్థాయి వాళ్ళకేమో 30+ అలా ఓటింగ్ వాళ్ళకి జరుగుతుంటే ఇమాన్యుయల్ 10-12 దగ్గర ఉండు. ఈ 20% ఓటింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే చాలా వరకు కష్టంగానే ఉంది. ఇటు కళ్యాణ్ని అంటు పెట్టుకొని ఉండడానికి ఆడియన్స్ ఒకటి యాక్చువల్ గా నిజాయితీ అంటే బూతు అనేటువంటి ఈ రోజుల్లో ఆ నిజాయితీ అనే దానితోటే ఆ అస్త్రంతోటే కళ్యాణ్ ఈ స్థాయికి చేరుకుండు. అదొక్కటే. కళ్యాణ్ ఏదో టాస్క్ విపరీతంగా ఆడిండు స్టార్టింగ్ నుంచి, అది ఏం లేదు. కానీ తను నిజాయితీగా ఉన్నాడు. తనుని ఏ టీంలో అయితే ఉన్నాడో ఆ టీం కోసమే నిలబడి నిజాయితీగా జెన్యున్ గా ఉంటూ వస్తుండు. కాబట్టి ఆడియన్స్ కావచ్చు, చూసే వాళ్ళందరికి కూడా అది నచ్చుతుంది. దాని కారణంగా ఇదే మెయిన్ రీజన్ కళ్యాణ్కి. అదే విధంగా మొన్న వాళ్ళ ఫాదర్ చెప్పింది కూడా అదే. అరే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ నీతి నిజాయితీ లేకుండా ఉండడం కష్టం అనే విధంగా అతను చెప్పినటువంటి మాటలు కూడా చాలా వరకు కళ్యాణ్కి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. ఇక అసలు ఇది మనం మాట్లాడుకుంటే కూడా బూతే అవుతుంది. వీళ్ళ ముగ్గురు టాప్ 5 లో 100%. దాని తర్వాతకి వచ్చేటువంటి మిగతా వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, సుమన్ గారు ఓటింగ్ ఆల్మోస్ట్ తగ్గింది. నాకు తెలిసి యూట్యూబ్ లో పెట్టడానికి ఛాన్స్ కుదరట్లే ఆయన ఓటింగ్ సపరేట్ గా. ఇటు ఇన్స్టాలో అందరు ఓట్లు అందరి పెడితే మాత్రం అక్కడ ఆల్మోస్ట్ లీస్ట్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారి తర్వాత దివ్య గారు ఉన్నారు. దివ్య గారి తర్వాత భరణి గారు, డేమాన్ పవన్, సంజన గారు ఒకే ఓటింగ్ తోటి ఆల్మోస్ట్ ఒకే పర్సంటేజ్ ఓటింగ్ తోటి వాళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో.